హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఏంటి ఈరోజు వీడియోలో రెసిపీ అనుకుంటున్నారా? చూసేసారు కదా, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఈ బిర్యానీలో ఉల్లిపాయ నిమ్మకాయ సైడ్ రహిత, తర్వాత ఇక్కడ డ్రింక్ పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, నోట్లో నీళ్ళు ఊరాల్సిందే నిజంగా. ఎవరికైనా సరే హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలి ఫ్రై పీస్ బిర్యానీ చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పీస్ చూసారు ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఈ ముద్దలో ఇలా పీస్ పెట్టుకొని ఉల్లిపాయ ముక్క పెట్టుకొని నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుందండి నిజంగా. చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. పక్కాగా నేను చూపించినట్టు చేసుకోండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి బిర్యానీ హండీ పెట్టుకోవాలి. ఇందులోనే ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు కసూరి మేతిని కూడా వేసుకోండి. కసూరి మేతి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. 1 నిమిషం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇందులోనే 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇది వేగుతుంటే మంచి కమ్మని వాసన వస్తుంది. బిర్యానీ ఫ్లేవర్ కూడా అంతే బాగుంటుంది. ఇది 1 నిమిషం వేగిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు వేయండి, అంటే 2 టేబుల్ స్పూన్లు వేయండి. వేసి ఇది కూడా 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కసూరి మేతి మస్ట్ అనమాట. వేసి చూడండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇందులోనే పుదీనా కూడా వేసి మరొక నిమిషం వేయించుకున్న తర్వాత అరకప్పు పెరుగుని చిలికి పెట్టుకొని ఆ పెరుగు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఈ పెరుగులో నీరు మొత్తం ఇంకేంతవరకు మరో 2 నిమిషాలు ఇది ఉడికించుకోవాలి. ఇలాగ మనం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చేయడం చాలా సింపుల్, కానీ ఈ బగారా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఎలా యాడ్ చేస్తున్నానంటే, మనకి ఎప్పుడైనా సరే బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 కదా, అలా చూసుకొని వేసుకోవాలి మీరు. నేను కేజీ రైస్కి కేజీ చికెన్ ఫ్రై చేస్తున్నాను, ఆ విధంగా చూసి వేసుకున్నాను. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువే వేసుకోవాలి, రైస్ పీల్చుకోవాలి కాబట్టి అలా చూసి వేసుకోండి. ఆ తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతుండగా మనం ముందుగా 1 గంట పాటు కడిగి నానబెట్టుకుంటాం కదా బాస్మతి రైసు, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి నేను ఇక్కడ మీకు చూపిస్తాను. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది. చాలా సింపుల్, కానీ నేను చూపించే చికెన్ ఫ్రైకి ఇలా ఈ టైప్ బిర్యానీ చేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది. 10 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం పూర్తిగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు వదిలేయాలి. అంటే మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా దమ్ చేసుకోవాలి, అది ఎలా అంటే మీరు గిన్నె మందంగా ఉంటే కనుక డైరెక్ట్గా ఉంచండి, లేదంటే కింద ప్యాన్ పెట్టుకొని దాని మీద పెట్టి ఒక పావు గంట తర్వాత నేను మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. రైస్ నిలబడింది కదా, పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే స్టవ్ మీద కడాయిని పెట్టుకోవాలి. మీకు ఈ చికెన్ ఫ్రైకి ఎప్పుడైనా సరే కడాయి వెడల్పుగా ఉండాలి, బాగా వెడల్పు ఉన్నది తీసుకోండి. ఫ్రై చేసినప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో ఎలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇది 1 నిమిషం వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ మీరు ఉల్లిపాయలు ఎక్కువ అవుతాయి అనుకుంటారేమో, అస్సలు అవ్వవు. మనం కేజీ చికెన్ తీసుకుంటున్నాం కదా, కంపల్సరీ 4 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. ఇది కొంచెం త్వరగా మగ్గడా కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇదంతా చికెన్కి పట్టిన తర్వాత చాలా అసలు ఉల్లిపాయ వేసినట్టే కనబడదు చూడండి లాస్ట్లో మీరు. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకుంటాం కదా చికెన్ మొత్తం వేసేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ మొత్తం వేసుకొని ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై మొత్తం పూర్తయ్యే వరకు చేసుకోవాలన్నమాట ప్రాసెస్. ఇది లో ఫ్లేమ్లో పెట్టకూడదు, మూత కూడా పెట్టకూడదు, అస్సలు మూత పెట్టకూడదు. నీరు అన్నది బయటికి హై ఫ్లేమ్లోనే ఇంకాలు తప్పించి మనం మూత పెడితే వచ్చే నీరు వల్ల ఫ్రై అనేది పర్ఫెక్ట్గా రాదు. అలా కాకుండా నేను చూపిస్తున్నట్టుగా హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చికెన్ కలుపుకుంటూ వేయించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్లో వాటర్ కొంచెం ఎగిరిపోతుంది కదా, ఈ స్టేజ్లో మనం కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఇందులో మీరు తినే కారానికి సగం కారమే వేసుకోండి. నేను కేజీ చికెన్ కదా 2 స్పూన్లు వేసాను. ఇక్కడ 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూను చికెన్ మసాలా కూడా వేసాను. వేసేసి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ మనం లాస్ట్లో కూడా మనం కారం అవన్నీ మళ్ళీ చూసి అడ్జస్ట్ చేసుకుంటాం. 2 సార్లు వేయాలి ఈ ఫ్రైకి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకేసారి కాకుండా మీరు తినే కారానికి ఫస్ట్ సగం వేసి చివరిలో సగం వేసుకోండి. ఆ విధంగా చూసుకొని వేసుకోవాలి.
ఇప్పుడు ఇలా వేసుకొని ఇది మొత్తం కూడా కలుపుకుంటూ దగ్గరుండి కలుపుకుంటూ ఇదంతా ఫ్రై చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ కనిపిస్తుంది కదా, ఈ ఉల్లిపాయ ఎక్కువైపోద్ది అనుకుంటారేమో మీరు. ఉల్లిపాయ అస్సలు ఎక్కువ అవ్వదు. చివరికి వచ్చినప్పటికి అసలు ఉల్లిపాయ వేసామో అనిపిస్తుంది, కనిపించదు అనమాట. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు ఆ విధంగా చేశారంటే కరెక్ట్గా ఖచ్చితంగా మీకు నేను చేసే చికెన్ ఫ్రై ఖచ్చితంగా వస్తుంది. టేస్ట్ అయితే అద్దరిపోద్ది, అస్సలు మిస్ చేయొద్దు. మీకు ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. 5 నిమిషాల తర్వాతకి ఇలా సగం దగ్గరగా అయింది కదా, అప్పుడే అయినట్టు కాదు, ఇది సగమే అయ్యింది. ఇంకా దీనికి ఇంకా టైం పడుతుంది అవ్వడానికి. ఈ ఫ్రై కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది, చాలా ఓపికగా చేసుకోవాలి, కానీ టేస్ట్ అంతే బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి కనుక మీరు పర్ఫెక్ట్గా చేశారంటే మళ్ళీ ఎప్పుడు ఇలాగే చేసుకోవాలనుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. మరో 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు గ్రేవీ అంతా పీసుకి పట్టింది కదా, ఈ స్టేజ్లో మిగతా కారాన్ని కూడా మీరు తినగలిగినంత కారం వేసుకొని, చికెన్ మసాలా వేసి, ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని, కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అంత బాగుంటుంది, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మరో 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మీకు చూడండి. అలా కలుపుకుంటూనే ఉన్నాను, నేను కలుపుకుంటూనే ఫ్రై చేశాను. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోద్దని ఎక్కువసేపు చూపించలేదు. చూసారా బగారా ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిందో. రైస్ ఇట్లా నిలబడాలి, ఇలా నిలబడిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం, అంతేనండి. చూసారా, మీరు హోటల్కి వెళ్ళే పని లేకుండా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించేసాను కదా. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని ఎంజాయ్ చేయండి. నిజంగా ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. ఈ రెసిపీ అయితే చాలా 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 బాగుంటుంది, మస్ట్ ట్రై అని చెప్తాను నేను. ఎలాంటి వాళ్ళకైనా నచ్చి తీరాల్సిందే. ఫ్రై పీస్ బిర్యానీ నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా చేసి తిన్నారంటే మీరే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు ఎంత బాగుంది ఏంటండి అని. మరి ఇంకెందుకు ఆలస్యం, కంపల్సరీ మీరు చేసుకొని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.